వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. ఈరోజు టాపిక్ వచ్చేసి బిగ్ ఫుట్. చాలామంది సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు బిగ్ ఫుట్ గురించి మరికొన్ని వీడియోస్ చేయమని చెప్పి. సో నేను ఈ టాపిక్ మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు చాలా ఆర్టికల్స్ చదివాను, చాలా న్యూస్ రిపోర్ట్స్ చూసినప్పుడు అందులో ఒక ఇన్సిడెంట్ మిస్టీరియస్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ కూడా చాలా ఫేమస్ యూఎస్లో. బిగ్ ఫుట్ అనగానే చాలామందికి ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది యూఎస్లో. ఈ ఇన్సిడెంట్ పేరు ఏప్ క్యానియన్ ఇన్సిడెంట్. వాషింగ్టన్ స్టేట్లో యూఎస్లో మౌంట్ సెయింట్ హెలెన్స్ దగ్గర జరిగింది. 1924లో 4 to 5 మైనర్స్ గోల్డ్ కోసం మౌంట్ సెయింట్ హెలెన్స్ దగ్గరికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక క్యాబిన్ని ఏర్పరచుకొని డైలీ గోల్డ్ కోసం తవ్వకాలు జరిపేవాళ్ళు, వెతికేవాళ్ళు. వాళ్ళు వెతుకుతున్న సమయంలో వాళ్ళకు ఒక మిస్టీరియస్ క్రీచర్ ఎదురుపడ్డది. అది ఏప్ లాగా ఉంది, గొరిల్లా లాగా ఉంది, బైపెడ్ అంటే 2 legs మీద నడుస్తుంది. ఫస్ట్లో వాళ్ళకి ఏంటి క్రీచర్ అనేది అర్థం కాలేదు. వీళ్ళు పని చేసుకుంటున్నప్పుడు లేకపోతే వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఫాలో అయ్యేది, దూరం నుంచి చెట్ల చాటు నుంచి వీళ్ళని గమనించేది. ఫస్ట్లో వీళ్ళు భయపడ్డారు ఏంటి క్రీచర్ అని చెప్పి. తర్వాత మెల్లిగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రీచర్ని ఒకసారి షూట్ చేయబోయారు. సో బుల్లెట్ తగిలిందా లేదా అనేది తెలియలేదు. వాళ్ళు నైట్ క్యాబిన్కి వచ్చి టైర్డ్ అయిపోయి పడుకున్నప్పుడు రాత్రిపూట వాటికి మిస్టీరియస్ సౌండ్స్ వచ్చినాయి. ఏంటని చెప్పి వాళ్ళు బయటికి చూసినప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక 4-5 క్రీచర్స్, ఇలాంటి క్రీచర్సే ఏప్ లాగా, గొరిల్లా లాగా ఉండి 2 legs మీద నడిచే క్రీచర్స్ ఒక 4-5 వచ్చి వాళ్ళ క్యాబిన్ని అటాక్ చేసినాయి. ఆ అటాక్ కూడా ఎలా చేశాయంటే పెద్ద బౌల్డర్స్, స్టోన్స్ వీళ్ళ క్యాబిన్ మీదకి విసిరాయి. తర్వాత వీళ్ళ క్యాబిన్ పగలగొట్టి లోపలికి వద్దామని ప్రయత్నించినాయి. కానీ వీళ్ళ దగ్గర రైఫిల్స్ ఉండడంతో కంటిన్యూస్గా షూట్ చేశారు ఆ క్రీచర్స్ వైపు. ఎన్ని క్రీచర్స్కి బుల్లెట్స్ తగిలినాయి అనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. ఆ చీకట్లో వీళ్ళకి అర్థం కాలేదు. చాలా భయపడ్డారు వీళ్ళు. చాలాసేపు మెలకు ఉన్నారు. ఎక్కడి నుంచి దాడి జరుగుతుందా, ఎటువైపు నుంచి దాడి జరుగుతుందా, ఈ క్రీచర్స్ లోపలికి వస్తాయేమో అని చెప్పి చాలా భయంగా గడిపారు రాత్రంతా. కొంచెం తెల్లవారంగానే ఫస్ట్ లైట్ రాగానే వీళ్ళు ఆ క్యాబిన్ వదిలేసి బయటికి వచ్చారు. బయటికి రావడంతో వీళ్ళకి పెద్ద ఫుట్ ప్రింట్స్ కనపడ్డాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద బిగ్ ఫుట్ లాంటి క్రీచర్ ఎదురుపడ్డది. ఆ క్రీచర్ని షూట్ చేశారు. ఒక గార్జ్లో, ఒక క్యానల్ లాంటి ప్రదేశంలో పడిపోవడంతో వీళ్ళు వెంటనే ఆ ప్రాంతం వదిలేసి టౌన్లోకి వచ్చారు. టౌన్లోకి వచ్చినప్పుడు ఈ స్టోరీని వాళ్ళు షేర్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. పెద్ద సెన్సేషన్ అయింది న్యూస్. కానీ లోకల్ అథారిటీస్ అండ్ స్కెప్టిక్స్ ఇది నిజం కాదు, ఇది వీళ్ళు ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారని చెప్పి ఆర్గ్యూ చేశారు. కానీ వాళ్ళు మాత్రం మేము చెప్పేది నిజం, మేము ఇలాంటి క్రీచర్స్ని చూసాము, అదే ఏప్ లాంటి క్రీచర్, బిగ్ ఫుట్ లాంటి క్రీచర్, 7 feet టాల్ ఉన్న క్రీచర్, 2 legs మీద నడిచే క్రీచర్ని మేము చూసాము, మమ్మల్ని అటాక్ చేసినాయి, మేము తప్పించుకొని వచ్చామని చెప్పారు, గట్టిగా వాదించారు. కొంతమంది ఇంతకుముందు చెప్పినట్టు నమ్మలేదు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ ప్లేస్ని ఏప్ క్యానియన్ అని చెప్పి అంటారు. బిగ్ ఫుట్ ఎంతూజియాస్ట్, బిగ్ ఫుట్ని నమ్మేవాళ్ళు ఈ ఏప్ క్యానియన్ ఇన్సిడెంట్ని ప్రూఫ్గా చూపిస్తారు బిగ్ ఫుట్ ఉన్నాయని చెప్పడానికి. కానీ సైంటిస్ట్ మాత్రం హార్డ్ ఎవిడెన్స్ కావాలని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. హార్డ్ ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఫాజిల్స్, బోన్స్ ఆర్ డెడ్ బాడీ ఆఫ్ బిగ్ ఫుట్, ఇలాంటిది ఉంటేనే మేము నమ్ముతాం అని చెప్పి సైంటిస్ట్ ఆర్గ్యూ చేస్తారు. బిగ్ ఫుట్ సైటింగ్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి యూఎస్లో. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెండ్స్ బిగ్ ఫుటే కాకుండా ఇలాంటి క్రిప్టిడ్స్ మీద వీడియోస్ చేయమని చెప్పి కోరారు. సో డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఫ్యూచర్లో బిగ్ ఫుటే కాకుండా వేరే క్రిప్టిడ్స్, బీస్ట్ ఆఫ్ బ్రే రోడ్, డాగ్ మ్యాన్ అని, లాక్నెస్ మాన్స్టర్, క్రిప్టోజువాలజీకి సంబంధించిన ఒక టాపిక్, అందులో ఉండే క్రీచర్స్ గురించి వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో డెఫినెట్గా సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో. థ్యాంక్ యూ.